నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహరావు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. పర్టికులర్‌గా కొన్ని విషయాలలో మ్యాట్రిమోనియల్ విషయాలలో అవగాహన ఉండాల్సిన విషయం ఏంటంటే గనక, ఏదైనా సరే కేసులు పెట్టేటప్పుడు కాస్త చూసుకొని కేసులు పెడితే గనక దాని యొక్క రిజల్ట్ కూడా కరెక్ట్‌గా మీరు పొందే అవకాశాలు ఉంటాయి. ఆ లాలో ఉండే విషయాలు తెలుసుకోకనా ఏదంటే వాళ్ళు అడ్వైస్ ఇచ్చారు కదని చెప్పి మనం కేసులు పెట్టామనుకోండి, చివరికి ఆ కేసుల యొక్క ఫ్రూట్స్ మీరు ఎంజాయ్ చేయలేకపోవడం వల్ల నష్టపోతారు. కాలం దుర్వినియోగం అవుతుంది. ఒక కేసులో చూసింది ఏంటంటే కనుక, భార్యాభర్తలు మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల విషయంలో కేవలం ఒక వారం లోపలే వాళ్ళ యొక్క సఖ్యత కుదరక వాళ్ళిద్దరూ దూరం ఉండడం జరిగినది. ఈవిడ అత్తవారింటి దగ్గరికి రాకుండా కేవలం వాళ్ళ తల్లివారింటి దగ్గరే ఉండటం వల్ల కొంతకాలం తర్వాత ఈ ఇష్యూ పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నప్పటికీ సెటిల్ కాకపోయినప్పటికీ చివరికి ఈ 498A కేసులు లాంచ్ చేసుకోవడము, ఈ 498A కేసుల్లో సరిగ్గా రిజల్ట్ రాలేదని చెప్పి కొంతకాలం తర్వాత క్లియర్ అక్విటల్ రావడం అవన్నీ, దాని తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా 498లో చూపించడం జరిగిన తర్వాత చివరికి హెచ్ఎంఓపి డైవర్స్ ఓపీ వేసుకొని ఆ డైవర్స్ ఓపీలో ఎవరైతే కనుక డైవర్స్ ఓపీ ఫైల్ చేశారో హస్బెండ్ డైవర్స్ ఓపీ ఫైల్ చేస్తే కనుక ఆ డైవర్స్ ఓపీ అలో అయింది. ఆ అలో అయిన డైవర్స్ ఓపీని ఛాలెంజ్ చేస్తూ వైఫ్ హైకోర్టుకు రావడం జరిగినది. దీంట్లో జరిగింది ఏంటంటే కనుక హైకోర్టు రిపీటెడ్గా చెప్పేది, హైకోర్టు కానీ సుప్రీంకోర్ట్స్ కానీ కొన్ని జడ్జిమెంట్స్లో ఎక్సెప్షన్ కేసులో చెప్పేది ఏంటంటే కనుక కొన్ని సందర్భాలలో ఏదైతే కనుక బేస్లెస్ క్రిమినల్ కేసులు పెట్టి హెరాస్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ బేస్లెస్ క్రిమినల్ కేసులు ఈజ్ ఆల్సో కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ మెంటల్ క్రూయాలిటీ. అటువంటి సందర్భాల్లో ఆ కేసులలో బలం లేకున్నా కూడా, అలిగేషన్స్లో ఏమీ లేకున్నా కూడా కేసులు పెట్టి అవి చివరికి అక్విటల్ వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో కూడా సెక్షన్ 13(1) కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద దాన్ని కూడా మెంటల్ క్రూయాలిటీగా ట్రీట్ చేస్తూ కొన్ని జడ్జ్మెంట్స్లో హానరబుల్ సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని గౌరవ హైకోర్టు వారు, మన హైకోర్టు వారు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వెరీ ఎక్సెప్షనల్ కేసులు ఇటువంటి జరుగుతుంటాయి. అందులో ఈ కేసులో వచ్చింది ఏంటంటే 19 years నుంచి దాదాపు 20 years నుంచి వాళ్ళు కలిసి లేరు కాబట్టి, ఇంకా కలుసుకునే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి అలా జడ్జ్మెంట్ ఇస్తూ ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేయడం జరిగినది. కాబట్టి ఇటువంటి సందర్భాలు మీకు ఫేస్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఏదైనా సరే అలిగేషన్ కరెక్ట్గా ఉంటేనే నిందారోపణ చేసుకుని ముందుకెళ్ళాలి. లేదనుకోండి అనవసరంగా ఇరు పార్టీలు ఏదైనా ఆఫ్ ద హస్బెండ్ వైఫ్ ఇద్దరూ నష్టపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో మెలకువతో ప్రదర్శించి జీవితం సంబంధించి విలువలతో ఉండటం వల్ల పిల్లలు కూడా రేపు పొద్దున్నే ఫ్యూచర్లో పిల్లలకు తల్లిదండ్రులు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదనుకుంటే ఇటువంటి కేసుల చుట్టూ తిరిగి పుణ్యకాలం అంతా మీరు దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం ఏంటంటే చట్టంలో ఉన్న మెలకువలు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటున్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు తెలియదు. నమస్తే, నా పేరు వెలగాని నరసింహరావు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి.